ఎంత చెప్పినా ఈ తాగుపోతానో, ఈ తిరుగుపోతానో, ఈ చిత్తులాటనో, ఈ పేకాటనో, ఈ దొంగతనమనో, ఈ అబద్ధాలను ఎన్నో ఉంటాయి ఇక్కడ. కానీ వీటి నుంచి వాళ్ళు ఎంత చెప్పినా బయటకి రానే రాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నా గొర్రెలు ఆ స్వరము వినే గొర్రెకు భార్య అని, పిల్లలు అని, కుటుంబం అని, చదువులని, విలువలతో కట్టుకునే జీవితము అని అనేకం అర్థమవుతాయి అక్కడ. వారికి ఏమంటుందట, లోకమందు పిరికితనము ఉండదు. ఎందుకని? ఎదర కాపరి నడుస్తున్నాడు కాబట్టి భయం ఉండదు వాటికే. ఏమండదు? ఎదర కాపరన్న వాడు నడుస్తున్నాడు కాబట్టి ఏంటంట, అప్పుడు వాటికి భయము ఉండదు. హల్లెలూయా. రోడ్డు మనం చాలా చోట్ల మనం చూస్తాం, గేదెలకి ఎదురు నడిచినట్టు అక్కడ చూడు. ఏంటది? గేదెలకి ఎదురు నడిచినట్టు ఈ గొర్రెలకు మాత్రమే ఎదురు నడిచినట్టు చూసాము. ఎదురు నడుస్తాడు. ఎదురు నడుచడం అంటే క్లియరెన్స్. హల్లెలూయా. ప్రభువు నిన్ను కాచుకుని అనేక విషయాలలో, అనేక సందర్భాలలో నీకు క్రమశిక్షణ నేర్పుతూ ఉంటే, వాటిని పట్టించుకోకుండా దారి తప్పిపోతూ ఉంటే, దుష్టుడి చేతున చిక్కిపోతూ ఉంటే, నీ అవసరాలు తీరటానికి డబ్బుందా? నీ వాళ్ళను బాగు చేసుకోవడానికి నీకు కుదురుందా? చెప్పండి. నిదర్శన పూర్వకంగా కుటుంబాన్ని కట్టుకోవడానికి నీకు బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా లేవా? అక్కడ చదవండి అక్కడ. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఏం చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడు అక్కడ? గొర్రెలు పోవు ద్వారమట నేనే. హల్లెలూయా. ఏంటంటే గొర్రెలు పోవు ద్వారము నేనే. హల్లెలూయా. నిన్ను దారి తప్పనయ్యకోకుండా ఏం చేస్తాడంట? క్రమముగా. ఏంటది? నేను ఇప్పుడు బోలెడు మంది గొర్రెలు చూస్తా ఉంటా, ఇంకెళ్ళి అక్కడికి వస్తూ ఉంటాను కదా, బోలెడని చూస్తాను. ఎవరు మనిషి నడిచి కర్రలు ఇస్తాడు, ఇలా ఇలా పక్కన రా. మరి ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఆ మందం తప్పుకున్నాను. ఇప్పుడు వాక్యం చదువుతుంటే నాకే ఇదిగా ఉంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా,